నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు. నేడు గవర్నర్ను కలవనున్న విజయ్. కేరళలో సర్కార్ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు. పార్టీ పరిశీలకుల నియామకం. సీఎం రేసులో ముగ్గురు. జలంధర్ బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద స్కూటర్ పేలులు. కుట్ర కోణం ఉందేమోనని పోలీసుల దర్యాప్తు. మెట్రో రైల్ రెండో దశ అనుమతుల కోసం ముమ్మర కసరత్తు. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇరాన్తో చర్చల్లో పురోగతి సాధించినట్లు ట్రంప్ ప్రకటన. హర్ముజ్లో ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేత. తమిళనాడులో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ అత్యవసరంగా సమావేశమైంది. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఈ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ నాయకులు విజయ్కు మద్దతు ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తమ మద్దతు కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అయితే తమిళనాడు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తమ అధిష్టానం తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు తెలియజేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ తమిళనాడులో ప్రజలు లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకే తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. బీజేపీ దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సుగమమైంది. గడిచిన 3 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు దాదాపుగా తెరపడినట్లే. ఇటీవల జరిగిన తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఎంకే పార్టీ అధినేత విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 10వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగినున్న నేపథ్యంలో 10వ తారీఖులోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి గవర్నర్కు ఇప్పటికే లేఖ రాశారు. అదేవిధంగా ఈరోజు గవర్నర్ను నేరుగా కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం పలకాలని కోరేందుకు అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడులోని శాసనసభలో 234 స్థానాలు ఉన్నాయి. సంఖ్యాబలం సాధారణ మెజారిటీ 118 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. టీఎంకే 108, డిఎంకే 59, ఏఐడిఎంకే 47, కాంగ్రెస్ 5, సిపిఐ సిపిఎం వీసీకే 4 స్థానాలు, పిఎంకే 4 స్థానాలు సాధించాయి. అదేవిధంగా ఏఐఎంయు అంటే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మరోవైపు మరో 2 పార్టీలు 2 స్థానాలు సాధించాయి. ఈ నేపథ్యంలో 218 సాధారణ మెజారిటీ సంఖ్యాబలం అవసరమైనప్పటికీ 108 స్థానాల వద్ద ఆగిపోయిన విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేత వేణుగోపాల్ దీనికి మద్దతు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని చెప్పి తమిళనాడుకు సంబంధించిన కాంగ్రెస్ నేతలకు స్థానిక సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకొని స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారికి సూచించామని చెప్పి ఆయన ప్రకటించారు. దీంతో దాదాపుగా కాంగ్రెస్ మద్దతు విజయ్కి ఖరారైనట్లే. మరోవైపు
కాంగ్రెస్ తమ 5 సీట్లతో విజయ్కి మద్దతు ఇచ్చినప్పటికీ 108 ఒక 5 113 అయితే మరో 5 స్థానాలు తక్కువ ఉన్న నేపథ్యంలో సిపిఐ సిపిఎం విసికే అంటే ఈ 3 పార్టీలు డిఎంకే కూటమిలోనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు తెలిపిన నేపథ్యంలో సిపిఐ సిపిఎం అదేవిధంగా విసికే కూడా ఆయనకు మద్దతు తెలిపేందుకు అవకాశం ఉంది. దీంతో 11 డిఎంకే కూటమిలోని 11 మంది అభ్యర్థులు టీవీకే విజయ్కి మద్దతు తెలిపిన నేపథ్యంలో 119 స్థానాలు చేరుతుంది. మరోవైపు ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్ కూడా తమ 2 స్థానాలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే సైతం తాను సాధించిన 4 అభ్యర్థులు కూడా టీవీకే అధినేత విజయ్కి మద్దతు తెలిపేందుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో టీవీకే అధినేత కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. రేపు చెన్నై నగరంలోని జవహర్లాల్ నెహ్రూ మైదానంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. గడిచిన 3 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు అంటే అటు కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించడం, మరోవైపు టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిపిఐ సిపిఎం విసికే పిఎంకే వంటి పార్టీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో గడిచిన 3 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లే రేపటితో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్ చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ప్రభుత్వం ఏర్పాటుపై సన్నాహాలు మొదలుపెట్టింది. పార్టీ పరిశీలకులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్లు నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్న పార్టీ దూతలు శాసనసభాపక్ష నేతల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదిక ఆధారంగా హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో ప్రధానంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు వీడి సతీశన్, రమేష్ చెన్నితల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 102 సీట్లు సాధించగా కాంగ్రెస్ 3 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను గవర్నర్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్తో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశామని ఈసీ ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో 2 మరణించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతర హింసను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని రాష్ట్ర సీఎస్, జీడీపీతో పాటు కేంద్ర సాయుధ బలగాలకు స్పష్టం చేసింది. అంతకుముందు న్యూటౌన్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త మధు మోండల్ మరణించారు. బీర్భూంలో టీఎంసీ అంచల్ కమిటీ సభ్యుడు అబీర్ షేక్ దారుణ హత్యకు గురయ్యారు. అలీపూర్ ద్వారా టోలీగంజ్, పానీహతి, ఉదయ్ నారాయణపూర్, సిలిగుడి ప్రాంతాల్లో టీఎంసీ కార్యాలయాలతో పాటు టీఎంసీ శ్రేణులపై దాడులు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మెట్రో రైల్ 2వ దశకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు వినతి పత్రం సమర్పించనున్నారు. మెట్రో రైలు మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మెట్రో రైల్ మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. మెట్రో రైల్ 2వ దశకు అనుమతులు ఇవ్వడానికి కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు తొలగిపోయాయని తెలిపారు. ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మెట్రో దశ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్కు పర్యటనకు రానున్నారు. ఆ పర్యటనలో ప్రధానమంత్రి కూడా కలిసి మెట్రో 2వ ఫేజ్కు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో సీఎం మరికొందరు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతోనూ రేవంత్ రెడ్డి సమావేశమవుతారని సమాచారం. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ను కలిసి ఆయనను రేవంత్ రెడ్డి అభినందిస్తారని తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం కోసం మొదలుపెట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించిన కాసేపటికే అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రకటన చేశారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందం దిశగా ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు భద్రత కల్పించేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్ ప్రతినిధులతో పూర్తి తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించినట్లు అందులో వివరించారు. పాకిస్తాన్ ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో అద్భుత సైనిక విజయం సాధించామని తెలిపారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ టెహరాన్తో ఒప్పందాన్ని ఖరారు చేసి సంతకం చేయవచ్చా లేదా అనేది తేల్చుకోవడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను కొంతకాలం పాటు నిలిపివేయడానికి పరస్పరం అంగీకరించామని ట్రంప్ పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తరలించేందుకు సోమవారం ప్రాజెక్టు ఫ్రీడమ్ను అమెరికా చేపట్టింది. ఈ సందర్భంగా ఇరాన్కు చెందిన పలు చిన్న పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ తమ దేశంపై దాడులు చేసినట్లు యుఏఈ ప్రకటించింది. ఆ దాడుల్లో 3 భారతీయులు గాయపడినట్లు తెలిపింది. ఈ దాడులను భారత్ ఖండించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అయితే యుఏఈపై ఎలాంటి దాడులు చేయలేదని తమ సైనిక అధికారులు చెప్పినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ వెల్లడించింది. పంజాబ్లోని జలంధర్లో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం గేటు వద్ద స్కూటర్ పేలుడు కలకలం రేపింది. ఖాసా కంటోన్మెంట్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. భద్రత పరంగా అత్యంత సున్నితమైన ప్రదేశంలో భారీ పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక కారణాలా లేక కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో పేలుడు ఘటన నమోదైంది. రాత్రి బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ముందు ఉన్న యాక్టివా స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడున్న యువకుడు పారిపోతున్నట్లు కనిపించింది. పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. కంటోన్మెంట్ మొత్తాన్ని దిగ్బంధించి సోదాలు చేస్తున్నారు. నిఘా, పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడిని గుర్తించి అతని కదలికలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జలంధర్ నగరం అంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్పై దాడులు పూర్తయ్యాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. వైట్ హౌస్లో మీడియా సమావేశంలో పాల్గొన్న రూబియో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాలు విజయవంతంగా నెరవేరాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా దృష్టి ప్రాజెక్టు ఫ్రీడమ్ పైనే ఉందని, ఇది కేవలం రక్షణ కోణంలో సాగుతున్న ప్రక్రియ అని రూబియో వివరించారు. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వేలాది మంది పౌర నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రధాన ఆపరేషన్ ముగిసినప్పటికీ శాంతి నెలకొనాలంటే ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా నిబంధనలకు లోబడి ఉండాలని, హర్ముజ్ను వెంటనే తెరవాలని స్పష్టం చేశారు. తమ దళాలపై లేదా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం ధీటుగా సమాధానమిస్తామని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్పై రష్యా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మంగళవారం రాత్రి రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. క్రమటోక్స్, దక్షిణాన జపోరియా, చెర్నిహివ్ నగరాలపై రష్యా గ్లైడ్ బాంబులతో దాడులు చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలో దిగాయి. ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థలను రష్యా టార్గెట్ చేసింది.
11 ఇస్కాందర్ క్షిపణులు 164 డ్రోన్లతో విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసింది. రష్యా తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 9న విక్టరీ డే సందర్భంగా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా దాడులు చేయడం నయవంచనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ దాడులకు తగిన జవాబు ఇస్తామని జెలెన్స్కీ హెచ్చరించిన తరువాత రష్యా సైనిక కర్మాగారాలు, లెనిన్ గ్రాడ్లోని కిరిషి చమురుశుద్ధి కర్మాగారం లక్ష్యంగా దాడులు జరిగాయి. అమెరికాలోని టెక్సాస్లో కాల్పుల కలకలం రేగాయి. డల్లాస్కు ఉత్తరాన ఉన్న కారోల్టన్లోని కే-టౌన్ ప్లాజా షాపింగ్ సెంటర్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 2 మరణించారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. 69 ఏళ్ల నిందితుడు సింగ్ హాన్ హో బాధితులతో వ్యాపార లావాదేవీల గురించి చర్చించేందుకు వచ్చి ఆ సమయంలోనే కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రణాళికతోనే కాల్పులకు తెగబడ్డాడని కారోల్టన్ పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు వెంబడించి 4 మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన 3కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఎఫ్బీఐతో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మందని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మల్హర్రావు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అధికారులు ధాన్యాన్ని తరలించడంలో జాప్యం చేయడంతో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు. 6 కాలం కష్టపడి కౌలుకు తీసుకొని అప్పు చేసి పండించిన ధాన్యం అధికారుల అలసత్వంతో తడిసిపోయిందని కర్షకులు అన్నారు. గ్రామాలలో త్వరితగతిన లారీలను అధిక సంఖ్యలో పంపి ధాన్యాన్ని తరలించాలని రైతులు వేడుకుంటున్నారు. మంతిని మార్కెట్కి తీసుకొచ్చి ఇప్పటికి 15 నుంచి 16 రోజులు అవుతుంది. నేను వడ్ల మార్కెట్లో ఉండబట్టి వడ్లు కుప్పబోసి వారం 10 రోజులు అవుతుంది ఆరబెట్టి. అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1ంటికి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఇచ్చిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ తొందర స్పందించి తొందర మార్కెట్ని ఖాళీ చేయించాలి అనేది మా విన్నపం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులు బీభత్సం 4 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. లక్షెట్టిపేట మండలం కొత్తూరులో వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచాయి. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరుణుడి బారి నుంచి పంటను కాపాడుకునే క్రమంలో రేకుల షెడ్డు, గోడ కూలి వెంకటేష్, అభిరామ్, లచ్చన్న, నాగరాజు మృత్యువాత పడ్డారు. గాయపడ్డ వారిని లక్షెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన అభిరామ్, వెంకటేష్ తండ్రి కొడుకులు. వడ్లు తడవకుండా రక్షించేందుకు టార్పాలిన్లు కప్పుతుండగా గాలుల ధాటికి గోడ పడడంతో చనిపోయారు. ముత్యంపేటకు చెందిన లచ్చన్న తన కొడుకున హైదరాబాద్ బస్సు ఎక్కించారు. ఈలోపు వర్షం పడుతుండగా తడవకుండా రేకుల షెడ్ కిందకు పోగా అదే సమయంలో గోడ కూలి విషాదకర రీతిలో మృతి చెందారు. భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ రోజులు లెక్క పెట్టుకోవాలని, తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మహబూబాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా తడిసిన ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు. 4 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ని ఖతం చేయడమే ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త కర్తవ్యం. కాబట్టి కాంగ్రెస్ రోజు లెక్క పెట్టుకోండి. తెలంగాణలో కాకతీయులేలిన ఈ గడ్డ మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున అడుగు పెడుతున్నారు. ఈ అడుగు రానున్నటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకి ఒక తొలిమెట్టుగా భావిస్తూ ఒక కేరళలో గెలవంగానే ఎక్కువ ఎగిరిపడొద్దని, ఎంగిలి ఇస్తరాకులు ఎక్కువ ఎగిరిపడతాయని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు హితవు పలుకుతూ 10వ తారీఖున జరిగేటువంటి సభకి ప్రతి కార్యకర్త తన వంతు కృషిగా సభను సక్సెస్ చేయాలని, నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరదాకా ఒకటే జెండా కనబడాలి. మనకి కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే
కాకతీయుల రాష్ట్రాన్ని కూడా కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో రేపు కాకతీయ సామ్రాజ్యాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలుస్తుందనడంలో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భువనగిరిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. బెంగాల్లో తక్కువ మార్జిన్తో టీఎంసీ 45 సీట్లలో ఓడిపోయిందని అన్నారు. బూత్ స్థాయిలో అలాంటి తప్పిదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు వహించాలని పార్టీ నాయకులకు చామల సూచించారు. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ గారు మాట్లాడిన విధానం చూశారు. అంటే చనిపోయిన వారి ఓట్లు, 2 ప్రాంతాలలో ఉన్నటువంటి ఓటర్లు, కొంతమంది విదేశాల నుంచి అంటే రోహింగాస్ కానీ అస్సాం నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ని తీస్తున్న ప్రక్రియలో ఒక 35 నుంచి 40 లక్షల ఎక్స్ట్రా ఓటర్లను కూడా తీసేయడం జరిగింది. ఎక్కువ మైనారిటీలు టార్గెట్ చేసి డాక్యుమెంటేషన్ అడిగినప్పుడు, మల్టిపుల్ డాక్యుమెంటేషన్ అడిగినప్పుడు వాళ్ళకు ఓపిక లేక ఓట్లు డిలీట్ చేయడం వల్ల ఈరోజు వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో క్రియాశీలకమైనటువంటి తీర్పు. ఎందుకంటే బిఎల్ఏ ఏజెంట్ స్ట్రాంగ్గా ఉంటే ప్రతి బూత్లో కూడా ఓటు డిలీట్ చేయాలన్నా ఓటు యాడ్ చేయాలన్నా కంపల్సరీ ఆ ప్రక్రియను మానిటరింగ్ చేస్తేనే రేపు తెలంగాణలో కూడా ఏ తప్పిదాలు జరగకుండా బీజేపీ కూడా ఎటువంటి కుట్రలు చేయకుండా ఉంటుందన్న ఆలోచన మాది. బ్యాంక్ అంటే భద్రతకు ప్రతీక. మరి బ్యాంకులో కుదువ పెట్టిన భూమి పత్రాలు కనిపించకుండా పోతే పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఖాతాదారుడు తనఖా పెట్టిన విలువైన ఇంటి స్థలం మాయం కావడం కలకలం రేకెత్తిస్తోంది. బ్యాంకుల్లో సొమ్ముకే కాదు, చివరకు తనఖా పెట్టిన ఆస్తులకు భద్రత లేకుండా పోతోంది. ఆదిలాబాద్లో ఎస్బీఐకి అనుబంధంగా ఉండే ఏఎంసీలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. కొండ ప్రదీప్కు ఆదిలాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ పక్కనున్న సర్వే నెంబర్ 159/2/3లో 216.66 స్క్వేర్ యార్డు విస్తీర్ణంతో ఖాళీ స్థలముంది. వ్యక్తిగత వ్యాపారం రీత్యా 23 లక్షల రూపాయల కోసం 2023 నవంబర్ 22న ఎస్బీఐ ఏఎంసీలో తాకట్టు పెట్టాడు. రుణం తిరిగి చెల్లించినా ప్రదీప్ ఇంటి పత్రాల్ని బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వడం లేదని చెప్తున్నాడు. ఆదిలాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను 23 lakhs పర్సనల్ లోన్ తీసుకోవడం జరిగింది. 23లో దానికి నా ప్లాట్ మార్గేజ్ చేయడం జరిగింది. నెలవారీగా నేను ఇంట్రెస్ట్ కట్టుకోవడం జరుగుతుంది. 2025లో బ్యాంక్ సూచన ప్రకారం 15 lakhs పే చేసి 8 lakhs ముద్ర లోన్ కన్వర్ట్ చేస్తా అని చెప్పడంతో నేను 15 lakhs డిపాజిట్ చేశాను బ్యాంక్ కరెంట్ అకౌంట్లో. నేను డాక్యుమెంట్స్ అడగడం జరిగింది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మార్గేజ్ రిలీజ్ చేయమని. దాంతో వాళ్ళు నాకు మెయిల్ పెట్టారు, మీ డాక్యుమెంట్ గల్లంతా అయినాయి, మేము ఏం చేయలేము అని చెప్పేసి అనేశారు. బ్యాంకు రుణానికి నా డాక్యుమెంట్స్ కి ఏ భద్రత లేనప్పుడు భయాందోళన చెంది నా డాక్యుమెంట్ డిపాజిట్ చేసిన మనీ రివర్స్ తీసుకున్నాను. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బ్యాంకర్ల విధి నిర్వహణ పట్టింపు లేదన్నట్లుగా సాగుతుంది. బ్యాంకుల్లో దాచుకునే విలువైన డాక్యుమెంట్లకు భద్రత లేకుండా పోతుంది. ఖాతాదారుల అభ్యంతరాలను నివృత్తి చేసే పని జరగడం లేదు. ఉన్నతాధికారులు ఆరా తీస్తే తప్ప ఇందులో జరుగుతున్న మతలబేంటో వెల్లడి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కెమెరామెన్ కిరణ్ మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. బ్యాంకు అధికారులు తాను తాకట్టు పెట్టిన పత్రాల్ని పోగొట్టారని, ఆ తప్పిదం నుంచి తప్పించుకునేందుకు తనను మొండి బకాయిదారుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రదీప్ అంటున్నాడు. ఇంటి స్థలం పత్రాల్ని అడిగితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ను ఈటీవీ ఈనాడు బృందం సంప్రదించే ప్రయత్నం చేయగా దురుసుగా మాట్లాడారు. పోలీసు కేసు చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. ఖాతాదారుడి ఇంటి స్థలం కాగితాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే అవి ఎక్కడో పోయాయని, వాటి గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. బీమా పాలసీలపై ప్రభుత్వం జీఎస్టీని తొలగించడం వల్ల అనేక మందికి లబ్ధి చేకూరుతోందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీలపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి 9.6 లక్షల క్లెయిమ్లను సెటిల్ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 15,000 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 1,800కు పైగా ఆసుపత్రుల ద్వారా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 30 లక్షల క్లెయిమ్లకు సంబంధించి దాదాపు 12,000 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించామని తెలిపారు. కొత్త తరహా పాలసీలతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
Today is to promote our business in AP Telangana in the smaller cities, including district headquarters. The company is also promoting wellness services and preventive health services in a very big fashion. We have seen good adoption of our digital platforms like customer app and our customer portal website. We are largely a retail-driven organization. 96% of the business is coming from retail customers, agency-led. Most of our agents are marketing the policies. Also, our digital channel is doing very well. The service part of the company is also, last year we settled more than 30 lakh claims amounting to 12,000 crores, and we hope to increase the penetration of insurance with the 18% waiver of GST on retail health insurance, positive momentum given by the government of India. It is a responsibility of insurance companies now to increase the penetration of health insurance in the smaller markets, and Star Health Insurance is trying to achieve that objective.